నమస్కారం. తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ఓల్డ్ బోయినపల్లిలోని అంబేద్కర్ రిటైల్ వెజిటేబుల్ మార్కెట్లో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసే దిశగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసీపీ శంకర్రాజు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెజిటేబుల్ బోయినపల్లి రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ, అధ్యక్షులు మక్కాల అశోక్, వైస్ ప్రెసిడెంట్ మక్కాల నరసింహారావు, తిరుమలగిరి సిఐ రమణయ్య, ఎస్ఐ మారుతి, ఏఎస్ఐ రెడ్డి నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ శంకర్రాజు మాట్లాడుతూ మార్కెట్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యలు, భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మార్కెట్లో జరిగే కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచేందుకు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజల భద్రతను మరింత మెరుగుపరిచేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ సభ్యులు దండుగుల రమేష్, దండుగు నరసింహరావు, పి నరసింహరావు, నరసింహ, మణికంఠ, రాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కెట్ వ్యాపారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై సీసీ కెమెరాల ఏర్పాటును స్వాగతించారు. అందరికీ చెప్పేది ఏంటంటే ఇది ప్రజలకు ఉపయోగపడేది. మార్కెట్లో మేము వస్తే మీకు మళ్ళీ గిరాకులు కావు. ఒకసారి ట్రైన్ వచ్చిందంటే, ఒకసారి మోటార్ సైకిల్ మొబైల్ వచ్చిందంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి మేము రాకుండా మీరు అందరూ మెయింటైన్ చేయండి. ట్రాఫిక్ విషయంలో అయితే మేము ఎల్లప్పుడూ మీకు సహకరిస్తాము. ఆ ముందున్నవి కూడా సామాన్లు పెట్టకండి. మోటార్ సైకిల్ కూడా రోడ్డు మీదకి వచ్చినవి మాత్రమే అతనికి చెప్పేసి ఫోటో పెట్టండి. ఎందుకోసమంటే మనం చెప్పగానే ఒక 5-6 రోజుల సమయం తీసుకొని సీసీ కెమెరాలు పెట్టడము చాలా ఆనందకరమైన విషయం. చిన్నది కాదు. ఎమ్మెల్యే గారి ముందు చెప్పేసేసి మళ్ళీ ఒకసారి ఆయన పోలీస్ స్టేషన్ పిలిపించిన సన్మానం చేద్దాం. అర్థమైందా? ఒక 4-5 రోజులనే ఈ విధంగా చేయడం మంచిగా. ఎందుకోసం అంటే అందరం మంచిగా ఉండాలి, అందరిలో మనం ఉండాలి. తోడు ఈ సొసైటీలో ఉన్నాం, మనం అడవిలో లేము. అందరు మంచిగా మన పక్క అతనికి గిరాకీ అవుతుంది, మనకు కూడా అవుతుంది. అతనికి అయినప్పుడు అతనికి కావద్దు అని చెప్పేసి అతనికంటే నువ్వు మంచిగా కస్టమర్స్తో మంచిగా మాట్లాడు. అతనికి అవుతుందని చెప్పేసి అతని మీద జలసి పెట్టుకోకుండా అతనికంటే ఎక్కువ మంచి పని చేయాలి. ఇప్పుడు సత్యనారాయణ చేస్తున్నాడు, వాళ్ళ బ్రదర్ చేస్తున్నాడు, ఇంకోటి చేస్తున్నాడు. ఇతను 4 పెడితే ఇంకోటి 6 పెట్టియాలి. అయ్యో ఇతను 4 పెట్టించిందని చెప్పేసి ఈ రోజులు ఏంటంటే జలసి. పక్కోడు ఎదుగుతుంటే
ఏం చేస్తారు వాడు అరే ఉద్దగేసిందా ఆయన ఏదో స్వార్థం ఉంది అంటారు. స్వార్థం ఉందా లేదనేది దేవునికి తెలుస్తుంది. అతనికి ప్రజాసేవ చేయాలనే తలంపు ఉంది. ఏ పార్టీ అయితే నేను ఈ పార్టీ ఆ పార్టీ, ఈరోజు ఈ పార్టీ కావచ్చు, రేపు వేరే పార్టీ అవుతుంది. ప్రజల సేవలు ఎప్పటికీ ఉండాలి. గవర్నమెంట్ ఉన్నా లేకున్నా ఎప్పుడు మనం ఈ సొసైటీలో ఉంటున్నాం కాబట్టి, సమాజంలో ఉంటున్నాం కాబట్టి ఒకరికొకరు ఉపయోగపడాలి. అదే అంటే అది గురించి చెప్తాను. కాబట్టి ఇతనికి కూడా సత్యనారాయణ ఇతని దీని వెనుక సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్యే గారికి కూడా, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఇమ్మీడియట్ వస్తాడు. ఆయన ఇక్కడైతే అక్కడ అవసరం. అతనికి ఎన్నో పనులు ఉన్నది, ఎన్నో నుంచి వస్తాడు, ఎంతో బిజీ ఉండే, ఇంకా మళ్ళీ రోజుకు లేట్ అవుతున్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పర్మిషన్ తీసుకోమని చెప్పిన. మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఏసీపీ గారు వచ్చాడు. అది అట్లా కాకుండా ఎమ్మెల్యే గారితో చెప్పుకున్న తర్వాతనే నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇప్పుడు ఇక్కడ 2-3 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. ఎక్కడైనా ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూ ఉంటే అక్కడ వారిపోతాను నేను. ఇది కాదు, చిన్నదని కానీ పెద్దదని కాదు, ఇక్కడ కూడా తీయడం జరిగింది. ఎక్కడైనా సరే ఇప్పుడు తిరుమలగిరి ఏరియాలో ఇక్కడ మనకు సిగ్నల్స్ లేకుండే, డైమండ్ పాయింట్ దగ్గర సిగ్నల్స్ లేకుండే, అల్వాల టీ జంక్షన్ దగ్గర సిగ్నల్స్ లేకుండే, సబ్ స్టేషన్ దగ్గర సిగ్నల్స్ లేకుండే, బొల్లారం చెక్ పోస్ట్ దగ్గర సిగ్నల్స్ లేకుండే. ఇవన్నీ కూడా వాళ్ళతోని కొట్లాడి వాళ్ళకు 10 సార్లు మాట్లాడి మానిటర్ చేసి అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా పోలీస్ శాఖ ఎప్పుడు కూడా ప్రజల సేవలు ఉంటుంది. అలాగే బొల్లారం చెక్ పోస్ట్ దగ్గర అందరూ ఎండకు నిలబడుతున్న ఉద్దేశంతో ఆ యుగంధర్ ఎస్ఐ, ఆ తర్వాత రవికాంత్, ఆ తర్వాత మహేష్, ఆ తర్వాత ఇంకో మహేష్, ఆ తర్వాత మా హోమ్ గార్డ్స్ యొక్క సహకారంతో వాళ్ళు ఎంబడి పడి వాళ్ళు దివారాత్రం కష్టపడి ఒక బస్ స్టాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అర్థమైందా? వాళ్ళు ఎంతో ఇదైపోయి నేను మానిటర్ చేయడం, వాళ్ళు ఎవరినో ఇటువంటి దాతృత్వం గల వారిని సంప్రదించడం. అక్కడ తర్వాత చలివేంద్రం కూడా మన యొక్క బొల్లారం, అతని పేరు మురళీ యాదవ్, తర్వాత మన బాలరాజు వాళ్ళ సహకారంతో, ఏఎస్ఐ రెడ్డి నాయక్ కూడా వాళ్ళ సహకారంతో బస్ స్టాప్ అక్కడి సైడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి సైడ్ కూడా ఏర్పాటు చేస్తాము. ఇంకా వేరే ఈ యొక్క బస్ స్టాప్ ఇక్కడ అస్మత్పేట కూడా ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. దాతృత్వం వాళ్ళ యొక్క సహకారాలతో పోలీస్ శాఖ ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. కాబట్టి పోలీస్ శాఖ 24/7 ఉంటుంది. కొద్దిమంది పోలీసులు ఉంటారు, అందరు పోలీసు వారు కారు. ఆ కొద్దిమంది పోలీసులను వాటిని గుర్తిద్దాము, వాళ్ళని ఏరివేయడానికి ప్రయత్నం చేద్దాం. కానీ 99% పోలీసు వాళ్ళందరూ కూడా ప్రజాసేవలు. కాబట్టి మా యొక్క మేము కలిసినప్పుడే ఒక మంచి సమాజానికి ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇప్పటి నుంచి మన అందరం కలిసి పనిచేద్దాం, ప్రజల గురించి పనిచేద్దాం. ఈ సీసీ కెమెరా ఓపెనింగ్ కార్యక్రమానికి నాకు ఇన్వైట్ చేసినందుకు మరొకసారి సత్యనారాయణ గారికి, వాళ్ళ బ్రదర్కు, ఈ యొక్క మార్కెట్ కమిటీలో ఉన్న అందరి కూడా నాయకులకు, ప్రతి ఒక్కరికి మా ట్రాఫిక్ పోలీస్ తరఫున, మా యొక్క సిపి గారి తరఫున, మా డీసీపీ గారి తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.